సైనికుల త్యాగాలను ఎప్పటికీ స్మరించుకోవాలని, వారి సేవలను గుర్తుపెట్టుకోవాలని ఖమ్మం కలెక్టర్ ముజామిల్ ఖాన్ అన్నారు. కార్గిల్ విజయ్ దివాస్లో భాగంగా అమరులకు కలెక్టర్ నివాళి అర్పించారు. దేశ ప్రజలు స్వేచ్ఛగా బ్రతుకుతున్నారంటే అది అమరుల త్యాగాల వల్లే అన్నారు. వారి త్యాగాలకు వెలకట్టలేమని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ క్రమంలో వారి సేవలను కొనియాడుతూ గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ నీరజ, జిల్లా సైనిక సంక్షేమ అధికారి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మంచులో నుంచున్నారు కాబట్టే లోపల మనం ఇంత ప్రశాంతంగా మన ఇంట్లో మనం పడుకోగలుగుతున్నాం. ఇది కూడా మనం దృష్టిలో ప్రతిసారి పెట్టుకోవాలండి. ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు మనసులో ఇంకా సంకల్పం చేసుకొని గుర్తుపెట్టుకోవాలి. మన కోసం వాళ్ళు అక్కడ ఉన్నారనేది ఎప్పుడు మర్చిపోకూడదండి. ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత మనం చేయాల్సింది ఏంటి? మొన్న కూడా ఒక సందర్భంలో మన దేశ ముఖ్యులు ప్రెసిడెంట్ గారు కొన్ని సన్మానాలు చేసినప్పుడు చాలాసార్లు త్యాగాలు చేసిన కుటుంబాలను చూస్తుంటాం. కొన్ని మంది భార్యలు వస్తారు, కొన్ని మంది పిల్లలు వస్తారు. మన రాష్ట్రం నుంచి కూడా 2-3 సంవత్సరాల క్రితం ఒక అమరవీరులైన ఒక లెఫ్టినెంట్ కల్నల్ గారు సంతోష్ గారు ఉన్నారు. చూసినప్పుడు ఒక 2 నిమిషాలు మనసులో పెట్టుకుంటాం, అయ్యో కుటుంబానికి ఇలా అయింది కదా అని. ఏం అవుతుంది ఆ కుటుంబాలకు ఒకసారి ఆలోచించండి. కుటుంబంలో ఉన్న ఒక బ్రెడ్ విన్నర్, ఒక కుటుంబాన్ని చూసుకునే బాధ్యత ఎవరిపైన పెట్టారో వాళ్ళే అంత ధైర్యంగా వాళ్ళ కుటుంబాలను ఇంట్లో పెట్టి హద్దులకి వెళ్ళి పోరాడి మనల్ని కాపాడుతున్నారండి. ఎలా మర్చిపోతాం మనం ఇటువంటి సందర్భాలు? మర్చిపోకూడదు అనేది అందరికీ గమనిస్తున్నాను. వచ్చిన 5-10 నిమిషాలు ఒకటే కాదు, కంటిన్యూస్గా మన మైండ్లో రన్ అవ్వాలండి. మనకి ఇష్యూ ఏమవుతుందంటే, నేను అది ఇలా కలెక్టర్గా చెప్తున్నాను, మేము మీ ముందు ఉన్నాం, పోలీస్ మీ ముందు ఉన్నారు, మేము చేసే పనులు మీకు అవబడతాయి, కనిపిస్తుంది, మీరు చూస్తారు, గమనిస్తారు. వాళ్ళు చేసే పని దేశ హద్దుల దగ్గర చేస్తారు, అందరికన్నా దూరం ఉండి చేస్తారు. అయినా వాళ్ళు చేసే పనికి ఎక్కువ విలువ అండి. వాళ్ళు లేకపోతే మేము లేము. ఇంకా సార్, యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ ట్రైనింగ్ మేమంతా we went past Udi sir to the LOC for 1 week. Nanak camp was about 100 kilometers from Udi sir. So Nanak camp అనే ఒక ప్లేస్లో LOC దగ్గర మేము ఒక వారం ఉన్నామండి. ఐఏఎస్ ట్రైనింగ్ అయ్యే దాంట్లో ఒక భాగంగా ఒక వారం వెళ్ళి ఉన్నాం. అక్కడ పరిస్థితులను చూడాలండి. పగలు రాత్రి అటువైపు వాళ్ళ నుంచి మన వాళ్ళని కాపాడాలి. చలి, విపరీతంగా భరించలేని చలి. మనోళ్ళు ధైర్యంగా అక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళ కుటుంబాలు ఒక 1000-2000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఒక్క వారం ఇవన్నీ చూసిన తర్వాత ఎంత గర్వం వచ్చిందంటే మన దేశ సైనికుల పైన నేను చెప్పలేను.